నమస్కారం అండి. మన స్పాంజ్ గార్డ్ బీరకాయల గురించి నేను మాట్లాడుకున్నాను కదా. తొలిసారిగా మనం గార్డెన్ సెటప్ చేసిన తర్వాత వచ్చినటువంటి కాయలు చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా చూడడానికి చాలా బాగున్నాయి. సో వీటిని బాగా ముదరటానికి ముందుగానే హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్గా తయారైనప్పుడు కనుక కోసుకుంటే హార్వెస్ట్ చేసుకుంటే ఇది ఈ రకంగా తయారైనప్పుడు కనుక తీసుకున్నట్టయితే ముదురుగానే ఉండదు, గింజ గట్ట కరెక్ట్గా తయారైంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. రెండో కాయ తయారైంది, అది దొరకడం కొద్దాం. ఇది కూడా దాదాపు తయారైపోయినట్టే. సో ఈ రెండింటిని కూడా మనం కోసి హార్వెస్ట్ చేద్దాం చాలు. ఇది కూడా కోయచ్చు, కానీ ఒకరోజు ఆగితే బాగుంటుంది. అయినప్పటికీ ఈ నేతి బీరకాయలు చాలా స్పెషల్. మనకి 2-3 బీరకాయలు అయినా కానీ మామూలు బీరకాయలు సరిపోతాయి, కానీ నేతి బీరకాయలు అయితే కూర కొద్దిగా అవుతుంది కాబట్టి ఎక్కువ కాయలు కోసుకోవాల్సి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. నేచురల్గా పండించినటువంటి నేతి బీరకాయ.